నంద్యాల టపాకాయ దుకాణాల ఏర్పాటు డిప్పులో గందరగోళం నెలకొంది. 65 మందికి కేటాయిస్తున్నట్టు అయితే నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఎప్పుడు లేని విధంగా డిప్పు పద్ధతిని ఒక పద్ధతిలో తహసీల్దార్ శ్రీనివాసులు, కమిషనర్ శేషన్న డిప్పు పద్ధతిని వారి చేతనే డిప్పు నెంబర్ తీసుకునే విధంగా చేయడంతో టపాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం డిప్పు పద్ధతి బాగుందని ఆనందం నెలకొంది. డిప్పు మొదలు పెట్టారు. అయితే మధ్యలో ఒక ఫోన్ రావడంతో నిలిపివేసిన అధికారులు 63 మంది ఆశ్చర్యానికి లోనయ్యారు. అసలు ఏం జరిగింది, అంతలోనే నిలిపివేయడం ఏమిటి అంటూ అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అధికారులు 21 మంది వ్యాపారులపై కేసులు ఉన్నట్టు తెలియడంతో తాత్కాలికంగా డిప్పు నిలిపివేస్తున్నట్టు తెలపడంతో అసలు ఏం జరుగుతుంది అంటూ నివ్వెరపోయారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది. ఎవరు అడ్డుకుంటున్నారు, ఎవరు చేస్తున్నారంటూ వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎవరో ఒక వ్యక్తి మాత్రం దీనిని అడ్డుకోవడం జరిగిందని వాపోయారు. అధికారులు టపాసులకు నమోదు చేసుకున్న 16 మందిపై నిబంధన షరతుతో సంతకాలు చేయించుకొని మరలా డిప్పు ప్రారంభించడం జరిగింది. డిప్పు ప్రారంభించడంతో వ్యాపారస్తుల కళ్ళలో ఆనందం నెలకొంది. దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న టపాకాయల దుకాణం యజమానులకు దుకాణాలు కేటాయించినట్టు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ పత్తి శ్రీనివాసులు పేర్కొన్నారు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో టపాకాయల యజమానులు 63 మందికి డిప్పు ద్వారా దుకాణాలు కేటాయించారు. అక్కడ ఒప్పుకొని అక్కడ నుంచి ఆడియో గారి దగ్గరికి అక్కడికి వచ్చి అక్కడ కూడా జాయింట్ కలెక్టర్ దగ్గర అయినటువంటి సమావేశం ప్రకారంగా సింగిల్ విండో సిస్టంలోకి వెళ్తాము. సింగిల్ విండో సిస్టమ్ అంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఏవైతే పోలీస్ కానీ, మున్సిపాలిటీ కానీ, ఫైర్ సర్వీస్ కానీ, జిఎస్టీ వాళ్ళు కానీ, ఇతర డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో